సర్పంచ్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి దుబ్బాక మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ వేలేటి భాస్కర్ శర్మ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో 21 సర్పంచ్ 188 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. వీటికి సంబంధించిన నామినేషన్లు ఆదివారం నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, 4న తిరస్కరణ, 6వ తేదీ నాడు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ 2వ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025లో జరుపుటకు ప్రభుత్వం నిర్ణయించినందున దుబ్బాక మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించబడినది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ మండలం లోపల 21 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 188 వార్డులు ఉన్నవి. ప్రతి గ్రామాల నుండి నామినేషన్ పత్రములు స్వీకరించడానికి 6 క్లస్టర్ గ్రామాలుగా ఏర్పాటు చేయనున్నది. ఆ గ్రామాలలో అందుకు దగ్గర ఉన్నటువంటి కేటాయించిన గ్రామాల నుండి సర్పంచ్ పదవికి, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరించడానికి పనులు జరుగుతున్నవి. రేపు ఉదయం అనగా 30/11/2025 నుండి ఉదయం 10:30 నుండి నామినేషన్ పత్రములు సాయంత్రం 5 వరకు ప్రతిరోజు స్వీకరించబడును. ఈ ప్రక్రియ 2/12/2025 వరకు జరుగును. తదుపరి 3/12/2025న నామినేషన్లు పరిశీలన జరుగును. ఈ విధంగా 4/12 నాడు వాటిని తిరస్కరించడం జరుగుతుంది. అభ్యంతరాలు స్వీకరిస్తారు. 6 నాడు పునఃపరిశీలన గావించి తుది జాబితా 3 గంటల వరకు విత్డ్రాల్ చేసుకొని 6 నాడు తుది జాబితా ప్రకటించబడుతుంది.